ఇప్పుడు చాలామంది తెలుగులో పర్టికులర్గా కొత్త సినిమాలు ఏమైనా రిలీజ్ అవుతే ఓటీటీలో వచ్చేదాకా ఆగే ఓపిక కూడా లేదు ఎవరికి. మూవీ రూల్స్కి వెళ్తున్నారు, టెలిగ్రామ్కి వెళ్తున్నారు. రైట్. సో ఎంతవరకు సేఫ్ అది వెళ్ళడానికి? అలా వెళ్తున్న వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ ఉండాలి కదా దానికోసం. అస్సలే సేఫ్ కాదు సార్. సార్ జనాలకి అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆతృత ఒకటి, దాని తర్వాత ఫ్రీ అనేది ఒకటి. ఫ్రీ అనే ట్యాగ్ లైన్ ఎప్పుడైతే చూసినరో ఎవరు ఆగడానికి స్కోప్ లేదు. సో వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ దేర్ ప్రైవసీ. ప్రైవసీ కేర్ చేసిన వాళ్ళు అయితే ఇట్లాంటి ఫ్రీ సాఫ్ట్వేర్లు అయినా సరే, మూవీస్ అయినా సరే చేసుకోరు. సో ఇప్పుడు ఏంది, జనాలకి ఫ్రీగా అయిపోవాలి, సో అందుకే టెలిగ్రామ్లో ఇది అది వాడుకుంటున్నాం మేము అని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అట్లాంటి అప్లికేషన్లు మనం వాడుతుంటే. మొబైల్ అనే కాదు, సిస్టమ్స్లో కూడా చూస్తూ ఉంటారు చాలామంది పెద్ద స్క్రీన్లో కనబడాలని చెప్పేసి. వాళ్ళకు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు ర్యాన్సమ్వేర్ లాంటి మెలీషియస్ యాక్టివిటీస్ అన్నీ అప్రోచ్ అవుతూ ఉంటాయి అనమాట. కొన్ని మెలీషియస్ ఫైల్స్ డౌన్లోడ్ అయిపోయి వీళ్ళ కంప్యూటర్ని వాడుకుంటూ ఉంటాడు బ్యాక్ ఎండ్లో తెలియకుండా. ఇంకా ఒకప్పుడు చాలామంది కంప్యూటర్లలో ఈ లింక్స్ క్లిక్ చేస్తే ఈ మన క్రిప్టో మైనర్స్ అంటారు సార్. క్రిప్టో మైనర్స్ అంటే ఏంటి అంటే మీ యొక్క కంప్యూటర్ యొక్క ఎనర్జీని అది యూజ్ చేసుకొని చాలామంది, ఇప్పుడు ప్రపంచంలో ఒక లింక్ని నేను 1,00,000 మందితో క్లిక్ చేయించిన అంటే ఆ 1,00,000 మంది యొక్క సిస్టంలోకి నా మాల్వేర్ వెళ్ళిపోయి, నా క్రిప్టో మైనర్ వెళ్ళిపోయి వాళ్ళ కంప్యూటర్ యొక్క పవర్ని ఇది లాగేస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ని డేటా అయిపోతూ ఉంటుంది, తొందరగా సిస్టమ్ హీట్ అవుతూ ఉంటుంది, జీపీయూ అంటాం. సో ఇవన్నిటిని అది అబ్జర్వ్ చేసుకొని వీడికి ఎవరైతే క్రిమినల్ ఉంటాడో వాడికి క్రిప్టోని మైన్ చేస్తూ ఉంటుంది. అంటే వేరే వాడి డేటాని, వేరే వాడి కంప్యూటర్లో ఎనర్జీని వాడుకొని వీడికి డబ్బులు జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి లింక్స్ కూడా టొరెంట్స్లో చాలా ఉన్నాయి. సో పర్టికులర్గా మూవీ రూల్స్కి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అన్నీ సార్, ఆల్ టొరెంట్ వెబ్సైట్, నాట్ ఓన్లీ మూవీ రూల్స్, చాలా ఉన్నాయి కదా అట్లాంటి. ఇంకా తమిళ్ రాగ్స్ అని, మూవీ రూల్స్ అని చాలా ఉన్నాయి. సో పవర్న్ వీడియోస్ చాలామంది ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు, నేను పవర్న్ వీడియోస్ చూస్తానని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలు, కిడ్స్, యూత్, స్టూడెంట్స్ విపరీతంగా పవర్న్ వీడియోస్ చేస్తూ ఉంటారు, మొబైల్లోనే చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారు? 100% ప్రమాదంలో ఉన్నట్టే సార్. పార్న్ వీడియోస్ పెట్టే ప్రతి వెబ్సైట్ వాళ్ళకి దానివల్ల ఎలాంటి డబ్బులు వస్తాయి అనేది పక్కన పెడితే, వాళ్ళు ఇట్లాంటి మెలీషియస్, అంటే వాడు పార్న్ వీడియో చూసేటప్పుడు క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ కాదు, అదొక 4-5 వెబ్సైట్లను టచ్ చేసి మళ్ళీ ఇది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. క్లిక్స్ అనమాట. అంటే వాడు అందులో ఎగ్జిక్యూట్ చేసి పెట్టుకుంటాడు, నా వెబ్సైట్ని ఎవడన్నా క్లిక్ చేసిన వెంటనే ఇది ఒక్కటే డైరెక్ట్ నా దగ్గరికే రాకుండా ఒక 4-5 వెబ్సైట్లను టచ్ చేసుకొని ఇక్కడికి రావాలి. ఆ 4-5 వెబ్సైట్ల నుంచి వీడికి యాడ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. దాని తర్వాత వాడు చాలా యాడ్స్ని పాపులేట్ చేస్తూ ఉంటాడు. సో యాడ్స్ ఒక్కటే కాకుండా సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అవి చూసేటప్పుడు వీళ్ళ ఫోన్స్ హీట్ అయిపోవడం కానీ, స్క్రీన్లు కంప్యూటర్లలో ఉన్న ఇన్ఫర్మేషన్ని బ్యాక్ ఎండ్లో గ్యాదర్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు అది చూసేటప్పుడు మీకు ఇందులో నుంచి ఏదైనా ఇంట్రెస్టెడ్ కంటెంట్ ఉందా, ఎస్ ఆర్ నో అని వస్తుంది. అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎస్ నొక్కినా నో నొక్కినా రివర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్, ఏది క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళ దాంట్లోకి ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది.